రాజమహేంద్రి మాజీ శాసనసభ్యులు మిత్రులు సూర్యప్రకాష్ రావు గారు, అదేవిధంగా మేడం ప్రసాద్ గారు, ఎంపీ గారు, గాలా వెంకటరెడ్డి గారు, రెడ్డి గారు, రాంబాబు గారు, రాఘవరావు గారు, గంగాధర్ గారు, విచ్చేసినటువంటి ముఖ్యులందరికీ కూడా వీరభద్రవారి వర్ధంతి సందర్భంగా ఈరోజు చేసుకునేటటువంటి సంస్కరణ సభకి నా అభినందన తెలియజేస్తా ఉన్నాను. వీరభద్రవారి గురించి అనేక మంచి విషయాలు సూర్యప్రకాశ్ గారు కానీ, మూర్తి గారు కానీ, అదేవిధంగా మధు సుబ్బారావు, తర్వాత గుజర్ గారు కూడా చెప్పడం జరిగింది. వీరభద్రరావు ఈ తలుపు దగ్గర కూర్చో చేసుకుని ఎక్కడే కూర్చున్నాడు. ఆయన టౌన్ హాల్కి ఒక దశలో రెగ్యులర్గా వస్తుండేవాడు. నేను కానీ మన మినిస్టర్ గారు కానీ అందరూ కూడా వస్తుంటారు. అక్కడికి ఆయన చాలా నిసన్నిహితంగా గమనించగలిగేటటువంటి అవకాశం, ఆయనతో పరిచయం అనే పదం కథలు కానీ సుభావం, ఆ డిస్ట్రిబ్యూషన్ కాసే బాబు లేదా గౌరవం గారించే సమీపం నుంచి గమనించేటటువంటి అవకాశం ఉన్నది. కొద్దిమంది మా తరం వ్యక్తుల్లో నేను ఒకటి, మా ముందు తరం మనుషులు, ఆ పై తరం వాడు వీరభద్రవారి సమకాలీకులు చాలా మందికి ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. కానీ నేను ఆయన చాలా సమీపంగా చూసేటువంటి అదృష్టం కొన్ని కారణాల్లో నాకు లభించింది. వీరభద్రవారికి మరో పేరు లేదు, పాపయ్య. ఆ విషయం ఎవరు చెప్పలేకపోతే చెప్తాను, ఏదో అలాగే చెప్పాలని ప్రయత్నం. ఆయన పోతులు పాపయ్య గారు కూడా పిలుచు పోతు వీరరాజు గారు తెలుసు. పాపయ్య గారు అనేవారు. మూడు రంగాల నుంచి, క్రీడా, సాహితీ, సేవా రంగాల నుంచి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వ్యక్తులు ఈరోజు సన్మానం పెట్టారు. అది చాలా సముచితం. ఎందుకంటే వీరభద్రరావు ఈ మూడు క్వాలిటీస్ కూడా నేను చూశాను. ఆయన మంచి సాహితీవేత్త, అద్భుతమైనటువంటి గ్రంథపడడం ఆయన సొంతం. ఇందాక మధు సుబ్బారావు చెప్పారు, బయట తీసుకెళ్ళి నాకు చాలా విషయాలు చెప్తుండేవారండి. అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే ఆయనతో మాట్లాడే అవకాశం వస్తే, లేదా ఆయన మాట్లాడినటువంటి సభల్లో నేను కూర్చున్నా, ఆయన యొక్క భాష మీద ఆయన కూడా పట్టు, విషయ అవగాహన, పదప్రయోగం, ఆయన యొక్క నాలెడ్జ్ పవర్, ఇవన్నీ కూడా ఆయన మాటలు ఎప్పుడు కూడా వ్యక్తీకరిస్తుండేవారు. ఆయన నిజానికి అన్ని గ్రంథాలు ఆయన ఎప్పుడు చదివాడని నాకు ఆ వయసులో ఇప్పుడు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. అంత టైం ఎక్కడ దొరికింది ఆయనకి అని చెప్పి. ఆయన న్యాయశాస్త్ర పట్టభద్రులైనప్పటికీ అన్యావదేశంగా సంస్కృతాంతర గ్రంథాలన్నింటినీ కూడా అవపోసన పడినటువంటి వ్యక్తి. ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భాలు, ఉపన్యాసాలు అలవోకగా ఆయా సందర్భాలను బట్టి ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి పంక్తులన్నీ కూడా చాలా స్పష్టంగా ఉటంకిస్తూ వాటి యొక్క అర్థాలు వివరించినటువంటి ఘనపాటి. అదేవిధంగా కూడా ఆయన మంచి ఫుట్బాల్ క్రీడాకారు. అంటే మా ఫాదర్ చెప్పుకుంటారు, మంచి క్రీడాకారుని. ఆయన ఫుట్బాల్ క్రీడలో అంటే సుంకర బ్రదర్స్ అంత స్థాయికి వెళ్ళడంలో చెప్పు, కానీ ఆయన కూడా చాలా మంచి క్రీడాకారుడు. నాగోల్ మార్కెట్ స్టేడియం ని ఆయనే స్టేడియంగా, మున్సిపల్ స్టేడియంగా తీసుకురావడం. ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా వీరభద్రరావు మున్సిపల్ స్టేడియం అని చెప్పి దాని పేరు గజెట్లో ఉంది మున్సిపల్ నిర్మాణంలో. ఈ మధ్యకాలంలో బోర్డు కూడా లేని పరిస్థితులు దాన్ని బోధుల వీరభద్రరావు మున్సిపల్ స్టేడియం అనే దీని నుంచి నాగోల్ మార్కెట్ స్టేడియం మున్సిపల్ స్టేడియం ఉదరిస్తూ ఉంటే, మరి దాని గురించి అప్పటి కమిషనర్ గారితో కూడా మేము మాట్లాడిన తర్వాత, దుర్గేష్ గారు మినిస్టర్ అయిన తర్వాత పట్టుబట్టి ఆ బోర్డు కూడా పెట్టించడం జరిగింది. దాంతో పాటు దాన్ని కొంత అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తర్వాత సేవారంగం. సేవారంగం విషయానికి వచ్చేసరికి వీరభద్రరావు గురించి చెప్పమంటే ఆశాస్పదం. ఎందుకంటే ఆయన రాజకీయ రంగంలో ఈవేళ రాజకీయం కాదు, చాలా హుందా అయినటువంటి, ఉదాత్తమైనటువంటి, పెద్దరికానికి పేరెదిగినటువంటి రాజకీయ రంగాలు ఆ రోజుల్లో ప్రత్యర్థి పార్టీలు సైతం అక్కడ ప్రత్యర్థులతో తప్ప శత్రువులు విలువలు ఎవరో లేరు. అటువంటి సమాజం అది. ప్రత్యర్థులతో సైతం అపారమైన గౌరవ మర్యాదలు పొందినటువంటి వ్యక్తి. అది విపక్ష సభ్యులైనా,
అధికార పక్షంలో ఉన్నటువంటి వారైనా, పదవులు చేసినటువంటి వారైనా, వారి యొక్క వ్యక్తిగత సమర్థత, నైపుణ్యం, వారి యొక్క ప్రవర్తన తీరు మీద వారిని అభిమానించేటటువంటి వ్యక్తులు ఉండేటటువంటి కాలంలోనే వీరభద్రరావు అందరికీ మించి చాలా అద్భుతమైనటువంటి అభిమానం, రాజమేంద్ర ప్రధాని యొక్క అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి. ఆ రోజుల దాకా నా ముందు మాట్లాడిన మిత్రులందరూ చెప్పినట్టుగా ఆయన మున్సిపల్ చైర్మన్ గానే కాక శాసనసభ్యులుగా కూడా పనిచేయడం అనేది ఎన్సీఆర్ రెడ్డి గారు చేసే వరకు కూడా అది రికార్డు. వీరిద్దరికీ మాత్రమే సొంతమైనటువంటి రికార్డు. ఒకటి మున్సిపల్ చైర్మన్, 2 ఎమ్మెల్యే. బహుశా మళ్ళీ దరిదాపుల్లో భవిష్యత్తులో ఎవరు కూడా చేయడానికి కూడా అవకాశాలు రావేమో కానీ అంత అద్భుతమైనటువంటి అచీవ్మెంట్స్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మరి వర్ధంతి దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఇక్కడ మనందరం సమావేశం కావడం, అదేవిధంగా గడిచిన 27 సంవత్సరాలుగా ఆకుల వీరరాజు గారు అభివృద్ధి దీక్షతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం, అదేవిధంగా ఈ రోజు మనందరం కూడా ఇక్కడ కలుసుకోవడం, ఒకసారి ఆయన మహానుభావుని మనందరం పురస్కారం చేసుకోవడం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగానే భావిస్తూ కూర్చున్నారు. ఒకసారి ఎవరైతే బాగున్నారో ఇక్కడ వీరందరూ కూడా వీరభద్రరావు యొక్క ఆ జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్, నడవడిక, నడత, మాట తీరు, ఏ విధంగా ఒత్తిడిగా ఉండాలి, ఎదిగే కొద్ది వినయంగా ఉండాలనే అంశాలు వీరభద్రరావు చూసి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో అలాంటి వాళ్ళు కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రత్యర్థుల చేత సైతం గౌరవింపబడే స్థాయిలో మా ప్రవర్తన తీరు ఉండేలాగా మేము మార్చుకోగలిగితే అదే ఆయనకి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి చెప్పి సందర్భంగా మనం చేస్తూ మేము సెలవు తీసుకుంటా ఉన్నాం.